పడతాను ప్లీజ్ మీరు కానివ్వండి. ధన్యవాదాలు అధ్యక్ష. ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించేటువంటి శాసనసభలో ఎంతో ముఖ్యమైనటువంటి ఘట్టమైనటువంటి గవర్నర్ గారి హిజ్ ఎక్సలెన్సీ ద గవర్నర్ ఆఫ్ ఏపీ వారే స్వయాన వచ్చి ఇక్కడ వారి ప్రసంగం ఇచ్చాక వారికి ధన్యవాద తీర్మానాలు అనేది అసెంబ్లీలోనే ఒక గొప్ప విషయం. అలాంటి గొప్ప విషయంలో ఈరోజు చర్చించే సమయంలో ప్రతిపక్షాలు ముఖ్యంగా తెలుగుదేశం సభ్యులు ఈరోజు వారు ప్రవర్తించినటువంటి తీరు చాలా దారుణం అధ్యక్ష. వారే ఈరోజు పోడియంని చుట్టుపడతారు. వారికి ఏంటో నాకు అర్థం కాదు. ఎప్పుడూ కూడా వారి కుర్చీ మీద వ్యామోహం. అన్న ఎన్టీ రామారావు గారి కుర్చీని లాక్కున్నట్టే ఎక్కడ కుర్చీ కనపడితే అక్కడ కుర్చీని లాక్కోవాలనేటువంటి ప్రయత్నం నిజంగా చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఈరోజు ప్రజలు ఆశీర్వదించే కుర్చీలో కూర్చోగలుగుతారు తప్ప ఈ విధంగా వచ్చి దౌర్జన్యం చేసి కుర్చీలో కూర్చోవాలనేటువంటి వాళ్ళ భావన, వాళ్ళు చేసినటువంటి బిహేవియర్ ఈరోజు నిజంగా చాలా బాధ వేస్తూ ఉంది. ఈరోజు పేపర్లు చింపి సాక్షాత్తు సభాపతి అయినటువంటి మీ మీదే వారి యొక్క దాడి చేసే ప్రయత్నం. ఎంత మీరు ఓపిక పట్టి ఎంతో దాదాపుగా గంటగా ఓపిక పట్టి వాళ్ళకి సమయం ఇచ్చి మీరు వెళ్ళి కూర్చోండి, మీరు గవర్నర్ గారి స్పీచ్పై మీకు కూడా అవకాశం కల్పిస్తాము, మీరు మాట్లాడండి అని వారికి మీరు ఎంత వివరించినా ఎంత చక్కగా చెప్పినా కూడా ఏమాత్రం కూడా ప్రజలకు వివరించేటువంటి ఆలోచన లేకుండా అక్కడ వారి నాయకులు కదిలిరా అంటే ప్రజలు ఎలాగో కదిలి రావట్లేదు కాబట్టి వీళ్ళల్లా వెళ్ళాలనేటువంటి భావన. అదే వాళ్ళే మాట్లాడుతున్నారు, వాళ్ళే రెడ్ బుక్ అంటారు. ఈరోజు అక్కడ రెడ్ లైన్ పెడితే దాన్ని దాటొచ్చి ఆ రెడ్ బుక్లో పేరు వీళ్ళే రాసుకుంటారేమో అర్థం కాదు. ఇంత దారుణమైన పరిస్థితి. నిజంగా ప్రతిపక్షాలు పూర్తిగా ఈరోజు చూస్తే 10 మంది కూడా లేరు అధ్యక్ష. అంటే వాళ్ళు ఇప్పటికే నిశ్చయించుకున్నట్టున్నారు, రాబోయే ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించట్లేదు, ఆ 10 సీట్లకే మేము మిగులుతామనేటువంటి ఆలోచన ఇప్పటికీ వాళ్ళకి కనపడుతుంది. చాలా బాధాకరం. చింతిస్తూ ఉన్నాం. ఇటువంటి వాళ్ళ ప్రవర్తన ఇప్పటికైనా మారాలని ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. సాక్షాత్తు మీపైనే దాడి చేసేటువంటి వాళ్ళ ప్రయత్నం చాలా నీచాతినీచంగా వాళ్ళ ప్రవర్తన ఈరోజు విజిల్స్ తీసుకువచ్చి ఏదో సినిమా హాల్లో విజిల్స్ లాగా. ఇంకా అక్కడ బాలకృష్ణ గారు అంటే నేను మాట్లాడుతూ ఉంటే ఇట్లా ఇదేనా సినిమానా అధ్యక్ష? ఏదో కుర్చీ మీదకి వెళ్ళిపోతున్నట్టు ఆయన తొడలు కొడితే కుర్చీ ఆయన దగ్గరికి వచ్చేయాలనేటువంటి ఆయన భావన ఏంటి అధ్యక్ష? ఇది అసెంబ్లీయా లేకపోతే సినిమా షూటింగా? నాకు అర్థం కాలేదు అధ్యక్ష. నేను లేచి ఇది ఎక్సలెన్సీ ద గవర్నర్ అని నేను మాట్లాడుతూ ఉంటే ఏదో నా మీదే కోపంగా చూస్తూ ఉన్నాడు. ఎందుకు చూస్తూ ఉన్నాడో అర్థం కావట్లేదు. ఇదేమన్నా సినిమా అనుకుంటున్నారేమో. ప్రజలు ఆశీర్వదిస్తే ఇక్కడికి వచ్చి కూర్చుని ఉంటాం ఎవరైనా. వాళ్ళకి ఆ మాత్రం ఇంగిత జ్ఞానం లేకుండా విజిల్ తీసుకువచ్చి విజిల్ చూస్తూ ఈరోజు వాళ్ళ ప్రవర్తన ప్రజలన్నీ గమనిస్తూనే ఉన్నారు. ఈరోజు ముఖ్యంగా ఎంతో ముఖ్యమైనటువంటి సబ్జెక్ట్ ద గవర్నర్ ఆఫ్ ఏపీ అంటే ఎంతో ఆయన ఇంజస్టిస్ ఎనీవేర్ ఈజ్ ఎ థ్రెట్ టు జస్టిస్ ఎవ్రీవేర్ అని మార్టిన్ లూథర్ కింగ్ గారు చెప్పినటువంటి సిద్ధాంతాలని ఫాలో అయినటువంటి గవర్నర్ గారు. అటువంటి ఆయనే మన సభకు వచ్చి మీతో పాటుగా ఆయన అక్కడ ఉంటాం. వీఆర్ ఆల్ ట్రూలీ హానర్డ్ అధ్యక్ష. వారు వచ్చి వారు ఇచ్చినటువంటి ప్రసంగం, వారు చెప్పినటువంటి మాటలు, మన ప్రభుత్వం యొక్క పనితీరు గురించి వారు వివరించినటువంటి ఏ విధంగా వారు వివరించారో ఎంతో ఓపికగా వారు ఎంతో చక్కగా వాళ్ళు వివరిస్తే అదంతా కూడా వినలేనటువంటి ప్రతిపక్షాలు ప్రజలకి మెసేజ్ వెళ్తుందనేటువంటి భావం. కాబట్టి ఈరోజు నిజంగా గవర్నర్ గారు ఇక్కడికి వచ్చి మన ది ఎక్సలెన్సీ శ్రీ నజీర్ అహ్మద్ గారు మీ సమక్షంలో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారి సమక్షంలో ఏ విధంగా ఈ ప్రభుత్వం 4.5 సంవత్సరాలుగా ఏ విధంగా పేదల పక్షాన్ని నిలబడింది, ఇచ్చిన మాటను ఏ విధంగా నిలబెట్టుకుంది, ఏ విధంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లారనేది ఎంతో చక్కగా వారు వివరించడం జరిగింది అధ్యక్ష. నిజంగా ఎందుకంటే వారు మాట్లాడుతూ ఒక రాజకీయ నాయకులు అనేవారు మేనిఫెస్టో పెట్టాక ఆ మేనిఫెస్టోకి ఎంత కట్టుబడి ఉండాలి. ఈరోజు నిజంగా ఆయనే మై గవర్నమెంట్ అని ఆయన మాట్లాడుతూ ఉంటూ ఆయన గవర్నమెంట్లో ఈరోజు పెట్టినటువంటి మేనిఫెస్టోలో 99% హామీల్ని నెరవేర్చిన ముఖ్యమంత్రి గారిని వారు ఎప్రిషియేట్ చేస్తుంటే మా అందరికి కూడా చాలా ఆనందంగా అనిపించింది అధ్యక్ష. ఎందుకంటే సాక్షాత్తు గవర్నర్ గారే వచ్చి వారే పేర్కొనటం, ప్రజాసేవ పట్ల మా సీఎం గారికి ఉన్నటువంటి చిత్తశుద్ధిని వారు ఎప్రిషియేట్ చేయడంతో నిజంగా మా అందరికీ కూడా చాలా ఆనందంగా అనిపిస్తుంది అధ్యక్ష. ఎందుకంటే నిజమైన నాయకుడు ప్రజల అభివృద్ధిని కోరుకుంటారు అధ్యక్ష. అదేవిధంగా ఎన్ని అడ్డంకులు వచ్చినా పక్కా ప్రణాళికతో ప్రతిదాన్ని కూడా అధిగమించి ప్రజలకు మేలు చేస్తారు అధ్యక్ష. అదేవిధంగా కళ్ళబల్లో కబుర్లు చెప్పే నాయకులు గ్రాఫిక్స్ చూపిస్తారు. అదేవిధంగా పోలవరం నిధులను కూడా ఏటీఎంలా వాడుకున్నటువంటి వ్యక్తులు, అదేవిధంగా ఎన్నికల ముందు
విడుదల చేసినటువంటి మేనిఫెస్టోను కూడా దాచేసేటువంటి వ్యక్తులు ఈరోజు గవర్నర్ గారు